మాసాంతంలో 29వ తారీఖు షష్టగ్రహ కూటమి సంభవిస్తుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వివిధ రాశుల వాళ్ళకి వివాహ యోగం ఎప్పుడవుతుంది, వివాహ యోగానికి పరిహారాలు ఏంటి, ఆలస్య వివాహానికి పరిహారాలు ఏంటి, ఈ యొక్క గోచార చక్ర ఆధారంగా ఈ సంవత్సరం ఎవరికి కళ్యాణ యోగం శీఘ్రంగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది, ఏ రాశుల వాళ్ళకి ఆస్కారం ఉంటుంది, ఎవరికి ఆలస్య కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుందని తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే వివాహ యోగం అనేది లగ్న చక్రాన్ని ఆధారంగా ఉంటుంది. జనన లగ్నంలో అంతా కూడా లగ్న చక్రము, నవాంశ చక్రము, తర్వాత ఈ యొక్క దశాంశ చక్రము అంతా కూడా వివిధ యొక్క సప్తమాంశ, దశాంశ మరియు ఈ యొక్క షష్టాంశ చక్రాలన్నీ ఇది ఆధారంగా చూసుకొని చెప్తాం జరుగుతుంది. గోచార చక్రం తర్వాత వింశోత్తర దశ విధానంలో అంతా కూడా ఏ దశ నడుస్తుంది, ఏ దశ అంతర్దశ నడుస్తుంది, దాన్ని ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ప్రశ్నారూఢ లగ్నం ప్రకారంగా అయినా కానీ లగ్నానికి సప్తమాధిపతి ఈ యొక్క సప్తమాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు, తర్వాత గోచార చక్రం ఆధారంగా చూసుకున్నా కానీ రాశి లగ్నవశాత్తు ఏ రాశి వాళ్ళకి సప్తమాధిపతి ఏ దశలో ఉన్నాడు, ఏ గ్రహాల యొక్క కలికతో ఉన్నాడు, అది ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా పురుష జాతకంలో చూసుకుంటే గురుబలం అనేది ఆధారంగా చెప్తారు. శుక్రుడు అంతా కూడా కలత్రకారకుడు అవుతాడు. సాధారణంగా అందరికీ కూడా శుక్రుడు అంతా కూడా కలత్రకారకుడు అవుతాడు. వివాహ యోగం కావాలంటే గురుబలము, శుక్రబలము, చంద్రబలము, కుజుడి యొక్క బలం అంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి, ద్వితీయాధిపతి, సప్తమాధిపతి, అష్టమాధిపతి యొక్క అనుగ్రహం అంతా కూడా ఉండాల్సి ఉంటుంది. గోచార చక్ర ప్రశాత్ అంతా కూడా జాతకరీత్యా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకంతా కూడా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఏ రాశిలో అంతా కూడా 12వ ఇంట్లో ఈ యొక్క 12th హౌస్లో అంతా కూడా ప్రధానంగా శుక్ర, బుధ, శని, రాహుల కలయిక, బుధుడు కలయిక, సూర్య భగవానుడి కలయిక, తర్వాత చంద్రుడి యొక్క కలయిక అంతా కూడా గోచార రీత్యా మీనరాశిలో సంభవిస్తూ ఉంది. ఈ యొక్క ద్వితీయంలో అంతా కూడా గురి యొక్క కలయిక జరుగుతూ ఉంది. గురి యొక్క స్థానం అంతా కూడా మార్పు అంతా కూడా మే యొక్క 15వ తారీఖు అంతా కూడా సంభవిస్తుంది. కావున ఈ యొక్క గురుబలం కుదిరిందంటే కనుక మేషరాశి వాళ్ళకి సప్తమాధిపతి మరియు ఈ యొక్క కుజుడు అంతా కూడా కొంచెం బలం అనేది చేకూరితే కనుక కళ్యాణ యోగం శీఘ్రంగా అవడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళకి మే 15వ తారీఖు నుంచి వచ్చే మే 15వ తారీఖు తర్వాత అయినా కానీ వచ్చే అంటే మనకి 2025 మే 15వ తారీఖు నుంచి 2026 మే 15వ తారీఖు లోపలైనా కానీ మరియు నవంబర్ తర్వాత అయినా కానీ వివాహం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అంటే 2026 నవంబర్ లోపల ఈ యొక్క కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రవశాత్తు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గురుబలం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. వీళ్ళకంతా కూడా గురువు అంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల గురుబలం కుదురుతుంది. కొంతమందికి కుటుంబ స్థానంలో గురువు అంతా కూడా యోగిస్తూ ఉంటాడు. మరియు ఈ యొక్క కుజుడు కొంచెం నీచ స్థానంలో సంచారం అనేది మనకి ఏప్రిల్ 14వ తారీఖు నుంచి జరుగుతూ ఉంటుంది. 45 రోజుల దాకా జరుగుతుంది. కావున కుజుడంతా కూడా బలయోగంగా ఉంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడంతా కూడా కలత్రకారకుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు. కావున శీఘ్రంగా కళ్యాణం కావడానికి ఈ యొక్క కలత్ర యోగం అంతా కూడా ఏలినాడి శనిలో అంతా కూడా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీళ్ళకి సంవత్సరం అంతా కూడా ఏలినాడి శని ప్రభావం అనేది ఉంటుంది మేషరాశి వాళ్ళకి. దీని పరిహారార్థం అంతా కూడా ప్రతిరోజు కూడా నిత్యం మీరు శివాభిషేకంలో భాగంగా చెరుకు రసంతో, పసుపుతోటి అభిషేకం చేసుకోవడం వల్ల, గంధోదకంతో అభిషేకం చేసుకోవడం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కళాకారకుడైన శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. కావున ఈ యొక్క రవి శని యొక్క కలయిక జరుగుతుంది. కావున ఆలస్య కళ్యాణం అవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. దీని నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం అంతా కూడా శ్రీకాళహస్తిలో కానీ మరియు ఒక శ్రీశైలంలో అయినా కానీ శివపార్వతుల కళ్యాణం కానీ, పుణ్యక్షేత్రంలో కానీ ఉజ్జయిని మహాకాళేశ్వర దగ్గర కానీ శివపార్వతుల కళ్యాణం అంతా కూడా కానీ భస్మాభిషేకం ఆచరించడం కానీ, రుణముక్తేశ్వర క్షేత్రం అనేది ఉజ్జయిని క్షేత్రంలో అంతా కూడా ఉంటుంది. కావున ఆ రుణముక్తేశ్వరుడికి అంతా కూడా అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల కుజదోషం కానీ శుక్రదోషం కానీ ఏమైనా ఉంటే కనుక పోయి కళ్యాణ యోగం అవడానికి మీ జాతకరీత్యా వ్యక్తిగత జాతకాలంతా కూడా చూపించుకుంటే కనుక కళ్యాణ యోగం ఎప్పుడవుతుందో, శీఘ్రంగా అవుతుందా, ఆలస్య కళ్యాణం అవుతుందా, అసలు కళ్యాణ యోగానికి ఏ యొక్క గ్రహాలు అంతా కూడా బలం అంతా కూడా ఉంది అనేది వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది. కావున జాతకం అంతా కూడా ప్రస్తుతం మనం చెప్పేది గోచార చక్రవశాత్తు అంతా కూడా చెప్తున్నాం. కావున ఇది గమనించి అంతా కూడా పరిహారాలు చేసుకుంటారని చెప్పేసి శివపార్వతుల కళ్యాణాన్ని ఆచరించడం వల్ల, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల ఆ యొక్క కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దానంలో భాగంగా మీరంతా కూడా ప్రతినిత్యం గురువారం పూట, శుక్రవారం పూట, శనివారం పూట మరియు మంగళవారం పూట కూడా
ఈ యొక్క వివిధ గ్రహాలకంతా కూడా దానాలు చేసుకోవడం వల్ల గురువుకంతా కూడా శనిగలు దానం చేయాల్సి ఉంటుంది, గురుబలం పెరుగుతుంది. మరియు శనీశ్వరుడికంతా కూడా ప్రధానంగా కొద్దిగా నల్ల నువ్వులంతా కూడా దానంగా ఇచ్చుకుంటే బ్రాహ్మణోత్తములంతా కూడా జాతకరీత్యా ఉన్న లగ్నవశాత్తు చంద్రలగ్నవశాత్తు ఈ యొక్క శని దోషము గురుదోషం అంతా కూడా పోయి కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. శని యొక్క వీక్షణ అంతా కూడా త్రిపాద దృష్టి ఉంటుంది. మూడో స్థానం తానున్న స్థానం నుంచి మూడో స్థానం కానీ సప్తమ స్థానం కానీ ఈ యొక్క దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు కావున ఆలస్య కళ్యాణం అవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. కావున ఇది గమనించి అంతా కూడా మీ జాతకరీత్యా శని యొక్క స్థితిని బట్టి ఆధారంగా చెప్పడం జరుగుతుంది. జాతకం అంతా కూడా వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున ఇది గమనించగలరు. అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీ జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఈ గోచార చక్రవశాత్తు ఈ పరిహారాలు చేసుకుంటే కూడా శీఘ్రంగా కళ్యాణం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గౌరీ నోము విధానంగా స్త్రీలంతా కూడా మంగళ గౌరీ నోములాగా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మంగళవారం పూట, శుక్రవారం పూట, గురువారం పూట ఈ యొక్క మంగళ గౌరీ నోము విధానంగా పసుపు గౌరీ నోము అనేది ఆచరించుకోవడం వల్ల ఒక ముత్తైదుకంతా కూడా మంగళవారం పూట, గురువారం పూట, శుక్రవారం పూట పసుపు గణపతి ఆరాధన చేసుకున్న తర్వాత షోడశ నామాలంతా కూడా చదువుకున్న తర్వాత ఈ యొక్క మంగళగౌరీ దేవికి అదే పసుపు గౌరమ్మలో అంతా కూడా పసుపు ముద్దనై అంతా కూడా గణపతి పూజ చేసిన తర్వాత అది పసుపు ముద్దనై గౌరీదేవిగా భావించి అదే పసుపు గణపతిని అంతా కూడా మంగళగౌరిని ఆవాహన చేసుకుని అష్టోత్తర నామాలతో అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల, లేదు ఇంకో పసుపు గౌరిని చేసుకుని ఈ యొక్క మంగళగౌరిని అంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల, కుంకుమార్చనల విధానంగా అష్టోత్తర నామాలతోటి మందార పూలతోటి ఆరాధన చేసుకోవడం వల్ల, ఎరుపు పూలతోటి మరియు పసుపు పూలతోటి రోజా పూలతోటి ఆరాధన చేసుకోవడం వల్ల, అట్టి పండ్లు నైవేద్యంగా పెట్టి పువ్వు తాంబూలం పండు తాంబూలం కానీ ముత్తైదువులకంతా కూడా సువాసన ఆచర విధానంగా ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క సువాసనలు ముత్తైదుల ఆశీర్వాదం అంతా కూడా లభించి శీఘ్ర కళ్యాణం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా 5 వారాలు ఆచరించుకున్న వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి మంచి భర్త లభించడానికి ఆస్కారం ఉంటుంది. విద్యా, ఉద్యోగము, ఐశ్వర్యము, ఆరోగ్యము, విదేశీయానము, స్థిర ఐశ్వర్యం లభించడానికి, సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిహారం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పసుపు గౌరీ నోముని అంతా కూడా ఆచరణ చేసుకోండి. ఈ పసుపు గౌరీ నోముని అంతా కూడా మంగళగౌరీ నోము అంటారు, లేదంటే కనుక గౌరీ నోముల్లాగా దీనికి పరిహారార్థంగా చెప్పడం జరుగుతుంది. కన్యలంతా కూడా ఆచరించవచ్చు, ముత్తైదులు కూడా ఆచరించవచ్చు, ఎవరైనా ఆచరించవచ్చు. పరిహారార్థంగా చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా సౌభాగ్య యోగం కావడానికి ప్రధానంగా సప్తమ స్థానము, అష్టమ స్థానం అంతా కూడా మాంగళ్య స్థానం అవుతుంది. కావున భర్త యొక్క ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. కావున ఎవరైనా ముత్తైదులు కూడా ఈ యొక్క పరిహారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి, కళ్యాణమైన వాళ్ళకి సంతాన యోగం కలగడానికి, దీర్ఘసుమంగళి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున వివాహ యోగంలో పరిహారం అంతా కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. వివిధ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి కొంచెం ఆలస్య కళ్యాణం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా శుక్రుడి యొక్క ఉచ్చస్థానం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం ఉన్నప్పటికీ కూడా గురువు అంతగా అనుకూలించట్లేదు. కావున గురుబలం యోగించడానికి దత్తాత్రేయ ఆరాధన, మేధా దక్షిణమూర్తి ఆరాధన, శివుడికంతా కూడా పసుపు జలంతో, ఈ యొక్క గంధవతకంతో, సుగంధ ద్రవ్యాలతోటి వట్టివేరు, ఈ యొక్క రోజు వాటర్ తోటి అభిషేకం చేసుకోవడం వల్ల, భస్మాభిషేకం చేసుకోవడం వల్ల, శివపార్వతుల కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి కర్మలంతా కూడా ఆచరించుకోవడం వల్ల, యజ్ఞాది క్రతులు ఆచరించుకోవడం వల్ల శాంతి నవగ్రహాలంతా కూడా శాంతి కలిగి శీఘ్రంగా కళ్యాణం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. జై గురు దత్తాత్రేయాయ నమః అనే నామాన్ని అంతా కూడా జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి శీఘ్రంగా కళ్యాణం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కావున శ్రీమాత్రే నమః నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీకు కళ్యాణ యోగం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః, శివాయ గురువే నమః, జై గురు దత్తాత్రేయాయ నమః.